శాస్త్రి గారు, మీరు గతంలో ఇప్పటి వరకు దాదాపుగా 4 టర్మ్స్ నుంచి అఫిడవిట్లో స్టడీ చేస్తున్నారు కదా, ఎక్కడన్నా మీరు చూసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అఫిడవిట్లో ఎక్కడన్నా ఇటువంటి కేసులు కనపడ్డాయా? కేవలం చిన్న చిన్న ఉద్యోగుల దగ్గర మీద తప్ప పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల మీద ఇట్లాంటి కేసులు ఎక్కడన్నా కనపడ్డాయా శాస్త్రి గారు? ఓకే, నేను వృత్తిరీత్యా కర్నూలులో దాదాపు 20 ఏళ్ల కిందట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండేటప్పుడు ఓకే, ఆ అఫిడవిట్స్ లో ఉండే క్యాష్ బ్యాలెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో ఉండే క్యాష్ బ్యాలెన్స్ పైన కొన్ని అసెస్మెంట్స్ చేశానండి. అది ఫస్ట్ అప్పీలేట్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ కూడా కన్ఫర్మ్ అయ్యే అసెస్మెంట్స్. ఓకే, అప్పుడు మా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ వారిని ఈ విధంగా కర్నూలులో ఒక ఆఫీసర్ చేశారు, ఈ విధంగా అందరినీ చేయమని చెప్పండి అని చెప్పి ఒక సర్క్యులర్ కూడా పంపించారు. ఓకే, అప్పుడు ఈనాడులో నేతలకు వార్తలు అని చెప్పి కర్నూలులో మన జ్యోతి ప్రసాద్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఇక్కడ ఈనాడులో, ఆయన దానిపైన ఒక మంచి స్టోరీ కూడా వేశారు. అప్పుడు న్యూస్ పేపర్ లో బాగా కవర్ చేశారు అది. అది కానీ అప్పటికి కానీ ఇప్పటికి కానీ ప్రొసీజర్ వాళ్ళ మోడస్ ఆపరెండి కానివ్వండి, వాళ్ళ మాల్ ప్రాక్టీస్ కానివ్వండి ఒకటే అరుణ్ గారు. ఇటీవల ఇన్ని అఫిడవిట్లలో ఒక్క అఫిడవిట్ తీసుకొని ఎలక్షన్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయమని పంపించిందట. రాజీవ్ చంద్రశేఖర్ అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ కేరళలో ఎక్కడ. ఆ రాజీవ్ చంద్రశేఖర్ యొక్క అఫిడవిట్ ని ప్రత్యేకంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు వెరిఫై చేయమని పంపించిందట. అది రాజీవ్ చంద్రశేఖర్ ఒకటే కాదు, ఇప్పుడు మీరు ఏదైతే 4,000 కోట్లు పట్టుబడ్డన్నారో ఒక్క అఫిడవిట్ లోనే 4,000 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా నిన్న ఇది మనం చదువుతున్నాం. ఒకే అఫిడవిట్ లో ఒకరికి 4,300 కోట్లు ఉంది, 5,700 కోట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ లో. 5,000 కరెక్ట్, ఒకటి తెలంగాణలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇది ఇవ్వాల్సింది కలెక్టర్ ఒక్కటేనండి. మన రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒకటి ఉందండి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో అన్ని ఎకరాలు భూములంతా కూడా డ్రై అనుకున్నా కూడా 54 సీలింగ్ అండి. కనీసం 120లో 80 మంది క్యాండిడేట్స్ 70 ఎకరాలు 80 ఎకరాలు 100 ఎకరాలు చూపించిన వాళ్ళు అఫిడవిట్ లో మెన్షన్ చేశారు. వాళ్ళు డబ్బులు పక్కన పెడతాం, దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. కానీ ఒక సింపుల్ యాక్ట్, ఒక సీలింగ్ యాక్ట్ పెట్టుకున్న తర్వాత డ్రై ల్యాండ్ మొత్తం 54 అని చెప్పి అప్పర్ లిమిట్ పెట్టుకున్న తర్వాత 80 ఎకరాలు, ఒక ఆయన అయితే దీపక్, ఒక ఆయన అనంతపురం 6,000 ఎకరాలు చూపించాడు ఆయన. దీనికి కలెక్టర్ దగ్గర వీటి పైన వేయాల్సిన నిబంధన ఉంది. కలెక్టర్ ఈ రిటర్న్స్ సబ్మిట్ చేస్తామంటే ఈ మన అఫిడవిట్స్ కూడా సబ్మిట్ చేయాల్సింది కలెక్టర్ దగ్గరనే. డిస్ట్రిక్ట్ హైయెస్ట్ రెవెన్యూ ఆఫీసర్ కలెక్టర్, ఆయన ఆఫీస్ నుంచి అఫిడవిట్స్ గుడ్డిగా ఎలక్షన్ కమిషన్ పోతున్నాయంటే వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిన అధికారుల లేకుంటే వాళ్ళ పైన ఉండే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆలోచించండి.